ముక్కలేందే మనకు ముద్ద దిగదు. ముక్క జోలికి పోతే మాత్రం రేట్లు మండిపోతాయి. ఇక మనకు అందుబాటులో దొరికేది ఏంటిది? అల్కగా వచ్చింది ఒకటే కదా, కోడిగుడ్డు. ప్రపంచం మీద ఉన్నోడైనా లేనోడైనా ఎక్కువ వండుకొని తినేది అది ఒక్కటే. అది మనకు అందుబాటులో ఉంటుంది. నిజంగా చెప్పుకోవాలంటే అది మనకు తోబుట్టు లాంటిది. ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది. ఎప్పుడు కర్రీ అందకపోయినా సరే అది మనకు అందుబాటులో ఉంటుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినా అప్పటికప్పుడు వండాలన్నా అదే అందుబాటులో ఉంటుంది. ఇవాళ నాకు ముక్క దొరకకపోయినా అదే అందుబాటులో ఉంది. అవునండోయ్ బాబు, ఇవాళ మటన్ తెచ్చుకుందాం అనుకున్నాం. రేట్లు మండిపోతానే కదా అని మటన్ కాకుండా ఇవాళ కోడిగుడ్డుతో సరిపెట్టేసుకున్నాము. 4 కోడిగుడ్లు తెచ్చి అయితే ఆమ్లెట్లు వేసుకొని తిందామని డిసైడ్ అయిపోయినాము. ఇప్పుడు నేను ఎగ్ కర్రీ చేస్తాను. కాకపోతే ఒక్క కోడిగుడ్డు పొడి పొడి చేసి చాలామంది తింటారు. కానీ మనకు అట్లా కాదు, ఎవల గుడ్డు అలా కనబడాలి ఖచ్చితంగా. గుడ్డు కనబడితేనే తింటాం మేము. మేమే అంతనా లేకపోతే ఇంకెవరన్నా అట్లనే ఉంటాం మాకు తెలియదు. ఉన్నది ముగ్గురం కానీ 4 ఆమ్లెట్లు అయితే వేసుకున్నాము. ఇక దీన్ని పూర్తి చేసుకొని తినడమే. చలికి వేడి వేడి కూర తప్పితే చలి కూరలు అస్సలు పోవడం లేదు. ఎందుకంటే చలికాలం కొంచెం అన్నము కూర వేడిగా ఉంటేనే మంచిగా ఉంటుంది కదా.